మరి మన గవర్నమెంట్ రావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి, నెక్స్ట్ ఓవరు, ఆ నెక్స్ట్ మ్యాచ్ తర్వాత ఆడాలి. ఇప్పుడు నెక్స్ట్ బాల్ ఏమున్నది మనకు? సో ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లు ఉంటే దయచేసి, హైదరాబాద్లో ఒక చిన్న పంచాయతీ ఉన్నది, ఒక షికాయత్ ఉన్నది నాకు మీతో. హైదరాబాద్లో ఉండే ఓటర్లతో బాధ ఏంటంటే మీరు ఓట్లకు రారు. పోలింగ్ రోజు అంటే మీరు ఏమనుకుంటారంటే హాలిడే అనుకుంటారు. హాలిడేస్ అప్పుడే ఇంట్లో వండుకుందాం లేదా సినిమాకి పోదామని వెళ్ళిపోతారు. దయచేసి నేను మీకు చెప్తున్నా, మరి మీకు ఎటువంటి ప్రభుత్వం కావాలి, ఎట్లాంటి ప్రజాప్రతినిధి కావాలి, ఎట్లాంటి నాయకత్వం వహించాలనే శక్తి మీకుంది, నిర్ణయించే శక్తి మీ చేతుల్లో ఉంది. ఎలక్షన్ రోజు నేను ఇంట్లో వంట, ఎలక్షన్ రోజు నేను సినిమాకి పోతా, ఎలక్షన్ రోజు నేను సెలవు తీసుకుంటా, బయటకేటో పోతా దోస్తులతోని, కానీ మళ్ళీ తర్వాత బాధపడతా అంటే నడవదు. మీరు దయచేసి 11 నవంబర్ నాడు జూబ్లీహిల్స్లో పోలింగ్కి రండి, ఓటింగ్కి రండి. తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి పెద్ద మెజారిటీతో మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి. తిరిగి కేసీఆర్ గారు వస్తున్నారు అనే సందేశాన్ని 4 కోట్ల మంది ప్రజలకు ఇవ్వండి. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకి 4 కోట్ల మందికి న్యాయం చేసే ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. దాన్ని వినియోగించుకోండి. రాష్ట్రంలో ఉండే పేదలందరికీ లాభమయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి కాంగ్రెస్